ఈ వీడియోలో మనం 'దేవరా' మూవీ పార్ట్ 1లో మిస్ చేసిన కొన్ని క్వెషన్స్ గురించి చెప్తాము. అండ్ ట్రస్ట్ మీ, ఈ క్వెషన్స్ మీరు ఇప్పటివరకు వినుండరు. అండ్ మహా అంటే అందరూ యతి అంటారు, దయ్య అంటారు. బట్ ఇందులో ఆ టాపిక్స్ నేను టచ్ చేయను. మీకు తెలియనివి మాత్రం నేను చెప్తాను. అండ్ ఇప్పటివరకైతే మీరు మూవీ చూడకపోతే మాత్రం ప్లీజ్ గో వాచ్ ద మూవీ. ఎందుకంటే ఇందులో స్పాయిలర్స్ గురించి డిస్కస్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు గమనిస్తే పార్ట్ 1లో శ్రీకాంత్ అదే రాయప్ప గారి చెల్లెలు ఉంటదనమాట. సో, అలాగే బైరా గారి తమ్ముడు కూడా ఉంటారని చెప్పేసి తెలుస్తది. ఎప్పుడు అంటే ఇంటర్వెల్ సీన్ ముందనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతది కాబట్టి. సో, మీరు గమనిస్తే ఆ పెళ్లిలో రాయప్ప చెల్లికి దేవర అంటే ఎంత ఇష్టమో అక్కడ మనకు కనపడుతది. తన బ్రదర్ కంటే ఎక్కువ కూడా వాళ్ళ ఇంకొక సొంత అన్నయ్యలాగా ట్రీట్ చేస్తా ఉంటది దేవరని. బట్ ఇక్కడ మీరు గమనిస్తే సెకండ్ హాఫ్‌లో అసలెక్కడ కనిపించదు. దేవర చనిపోయినప్పటి నుంచి రాయప్ప చెల్లి అండ్ బైరా వాళ్ళ తమ్ముడయితే ఎక్కడ కనిపించడనమాట. సో, ఈ లెక్కన చూస్తుంటే మొన్న ఎన్టీఆర్ గారు, సుమ గారితో ఒక ఇంటర్వ్యూ చెప్పారు. సో, 'దేవర 2లో దేవరతో కలిసి ఒక చిన్న సెంటిమెంట్ ఉంటది. అది లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్. అట్ ద సేమ్ టైమ్ ఆ సీన్ ఆల్రెడీ మేము షూట్ చేస్తాము అని చెప్పేసయితే అన్నారు. సో, నాకు తెలిసినంత వరకు ఆ దేవరతో ఉండే ఎమోషనల్ సీనొచ్చేసి ఈ చెల్లి సీనేమో! ఏమో వి నెవర్ నో కదా! ఎందుకంటే దేవర్ అక్కడ చనిపోతాడని చెప్పేసి అంటున్నారు. బట్ వి నెవర్ నో. చనిపోయాడో లేదో అని చెప్పి మనకు తెలీదు. బట్ ఒకవేళ అదే నిజమైతే తన చెల్లికి తెలవకుండా ఎలా ఉంటది? అదే రాయప్ప వాళ్ళ చెల్లికి తెలియకుండా ఎలా ఉంటది? సో, తెలిసినప్పుడు అది చేయించింది రాయప్పే అని కూడా తెలిసి ఉండి తను అక్కడికక్కడే చనిపోయి ఉండి సంథింగ్ ఏదైనా అవ్వచ్చు కదా! అండ్ మీరు గమనిస్తే బైరా తమ్ముడు కూడా కనపడలేదనమాట సెకండ్ హాఫ్‌లో. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకో విషయం మీరు గమనించినట్లయితే దేవరకి ఎటువంటి కూతురు లేదనమాట. సో, అంటే స్టార్టింగ్ నుంచి మనం చూపించడంలో ఎటువంటి కూతురినైతే చూపించలేదు. అండ్ మీరు గమనిస్తే ఫస్ట్ ఇంట్లోకొచ్చి తింటున్నప్పుడు వర పడుకున్నాడని చెప్పేసి అంటాడు తప్ప, తన కూతురి గురించి ఎక్కడ డిస్కషన్ తీయడు. బట్ సడెన్‌లీ వరతో అయితే తన చెల్లి కనపడతా ఉంటదనమాట. అదే దేవర వాళ్ళ కూతురు కనపడతా ఉంటది. సో, ఎలా? ఎక్కడి నుంచి వచ్చింది సడెన్‌గా? లేకపోతే మనకి ఫస్ట్ నేవీ ఆఫీసర్‌కి పాప పుట్టింది అంటే, ఒకవేళ ఆ పాపని దేవర అడాప్ట్ చేసుకుంటాడా? లేకపోతే వి నెవర్ నో. దాని గురించి కూడా ఎటువంటి క్వెషన్స్ అయితే లేవన్నమాట. సో, అండ్ ఇంకో గమనిస్తే దయ ఎవరు? యతి ఎవరు? అని చెప్పేసి అంటా ఉన్నారు. సో, వీటి గురించి మనము ఇప్పుడే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో విషయం గమనిస్తే కుంజరని దేవర చంపడు. బట్ కట్ చేస్తే కుంజర చనిపోయి ఉంటాడు. బట్ ఎవరు చంపరు. దానికి ఎటువంటి ఆన్సర్ అయితే లేదన్నమాట. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి వర దేవరలాగా ఎళ్తా ఉంటారు కదా! సో, అలా వెళ్ళినప్పుడు అక్కడ కుంజర వాళ్ళ కొడుకుని కూడా కొట్టడానికెళ్ళి కొట్టకుండా వదిలేస్తాడు వర. ఈ లెక్కన చూస్తుంటే వరాన్నే ఏమైనా వి నెవర్ నో కదా! సో, ఇది కొన్ని పాసిబిలిటీస్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి. ఒకవేళ ఈ పాసిబిలిటీస్ ఆఫ్ థియరీస్ అన్నిటికి కనెక్ట్ చేసుకుంటూ ఎళ్ళాలనుకుంటే కిందన కామెంట్ చేసి కామెంట్ చేసి చెప్పండి. వీటన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ ఒక స్టోరీ, ఒక ఎక్స్‌పెక్టెడ్ స్టోరీ, ఒక ఫ్యాన్ థియరీ సో, చేద్దాము. సో, ఈ వీడియోలో ఇంతే. కొన్ని నాకైతే 3 క్వెషన్స్ అయితే ఇవి నాకు ఎవరు డిస్కస్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైమ్ నాకు స్ట్రైక్ అయిన క్వెషన్స్ ఇవి. సో, అండ్ రిమైనింగ్ ఎక్కడ చూసినా గాని యతి, దయ్య అండ్ కుంజర అండ్ వీళ్ళకి మురుగన్‌కి ఏమైంది? మురుగన్‌ని ఎవరు చంపారు? అండ్ ఎస్పీ తులసిని ఎవరు చంపారు? ఐ మీన్ చంపడం అంటే ఎవరు గాయపరిచారు? ఎవరు కాళ్ళు ఇరగ్గొట్టారు? సో, ఇలాంటి క్వెషన్స్ అయితే వస్తున్నాయి. బట్ ఆ క్వెషన్స్‌కి అన్నిటి కలిపి ఇందాక మీకు చెప్పాను కదా! సో, మీకు ఓకే అనుకుంటే ఆ క్వెషన్స్ అన్నిటిని కలుపుకుంటూ ఒక థియరీగా, ఒక ఫ్యాన్ థియరీగా అయితే చెప్తా నేను. సో, ఆ వీడియో మీకు కావాలనుకుంటే కింద కామెంట్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు సినీ చాట్.